ఒకరోజు ఒక చిన్నారి నోట్లో మొత్తం బ్రహ్మాండం కనిపించిందంట. ఆ చిన్నారి ఎవరో తెలుసా? మన బాలకృష్ణుడు. ఒకరోజు గోకులంలో బాలకృష్ణుడు తన స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నాడు. ఆటల మధ్యలో ఆయన మట్టిని తీసుకొని తిన్నాడు. స్నేహితులు పరిగెత్తుకుంటూ యశోదమ్మ దగ్గరకు వెళ్లి చెప్పారు. అమ్మా, కృష్ణుడు మట్టి తింటున్నాడు. ఆ యశోదమ్మ కోపంతో వచ్చి అడిగింది. నీవు మట్టి తిన్నావా? కృష్ణుడు ముద్దుగా తల ఊపుతూ చెప్పాడు. కాదు తల్లి. యశోదమ్మ గట్టిగా అంది. నీ నోటిని తెరువు. కృష్ణుడు తన నోటిని తెరిచిన వెంటనే యశోదమ్మ చూసింది. భూమి, ఆకాశం, సముద్రాలు, నక్షత్రాలు, చంద్రుడు, సూర్యుడు, మొత్తం బ్రహ్మాండం. అవి అన్నీ కృష్ణుడి నోటిలో కనిపించాయి. యశోదమ్మ ఆశ్చర్యంతో నోరు తెరిచి నిలిచిపోయింది. తిన్నది మట్టి కాదు, చూపించినది విశ్వం. చిన్నతనంలోనే కృష్ణుడు తన మహిమను చూపించాడు. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం చిన్న చరిత్రలను సబ్స్క్రైబ్ చేసుకోండి.